హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు. ఈరోజు మన వీడియోలో తోటకూర పెసరపప్పు ఫ్రై చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కమ్మగా బాగుంటుంది. మనం తోటకూరతో ఎక్కువగా ఫ్రై కానీ పప్పు కానీ పులుసు కానీ చేస్తూ ఉంటాం కదండి. ఇలా ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. తోటకూర పెసరపప్పు ఫ్రైకి తోటకూర 2 కట్టలు తీసుకున్నానండి, మీడియం సైజువి. తోటకూరని బాగా కడిగి కాస్త నీళ్లు వాడాక ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా సరే ముందు కడుక్కున్నాక కట్ చేసుకోవాలి, కట్ చేసిన తర్వాత కడగకూడదు. ఈ కప్పుతో 6 కప్పుల తోటకూర అయింది. 6 కప్పుల తోటకూరకి అదే కప్పుతో 3/4 కప్పు పెసరపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఎంత పెసరపప్పు నానబెట్టుకోవాలో తెలియదు కాబట్టి ఇలా చెప్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు 6, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 2 కాయలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 5 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా మినప్పప్పు, శనగపప్పు ఇవి ఏమీ అవసరం ఉండదు. అలాగే మీకు ఒకవేళ వెల్లుల్లి వద్దు అనుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన తోటకూర, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇది పూర్తిగా కూడా మగ్గాల్సిన అవసరం ఉండదు. పచ్చివాసన పోయే వరకు లైట్గా మగ్గించుకొని తర్వాత పెసరపప్పు వేసుకోవచ్చు. అప్పుడు 2 కలిపి సమానంగా ఉడుకుతాయి. చూడండి, తోటకూర ఇలా లైట్గా మగ్గింది కదా. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు ఒక అరగంట అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది త్వరగానే నానుతుంది. 1/2 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి ఒకవేళ కారం వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక ఒక అరకప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నీళ్లు కూడా ఎక్కువ పట్టవు, ఎందుకంటే ఇది పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. అంతగా నీళ్లు తక్కువైనాయి అనుకుంటే ఇంకొంచెం పోసుకోవచ్చు. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. ఇలా పెసరపప్పు వేసి చాలా రకాల కూరలు చేసుకోవచ్చు. తోటకూరతో పాటు పొనగంటాకు, అరటికాయ, ఆనపకాయ, క్యాబేజ్ ఏది చేసినా కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉండడం వల్ల. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా. ఈ విధంగా ఉండాలి. ఇలా పొడి పొడిగా ఉండాలి, పెసరపప్పు కాస్త మెత్తగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, తోటకూర పెసరపప్పు ఫ్రై తయారైంది. చాలా చాలా బాగుంటుంది. అలాగే పెసరపప్పుతో ఏం చేసినా సరే ఎండాకాలంలో త్వరగా పాడవుతుంది. ఒక పూటే ఉంటుంది, ఇంకొక పూట కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.